109వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక 11 రోజుల్లో మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. 11 రోజుల్లో వరి కోత 11 సంవత్సరాల క్రితం ఈ వరి వంగడాన్ని క్రియేట్ చేశారు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా 2015 సంవత్సరంలో ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. 11 సంవత్సరాలు ఆ వరి వంగడం క్రియేట్ చేసి మనం 2021 నుంచి వేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున సార్ వాళ్ళు మన ఫీల్డ్ రావడం, సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదంటే లైవ్ స్టాక్స్ అంటే పశువులు వాటిని బాగు చేయడం, అంటే హెల్త్ బాగాలేకపోయినప్పుడు కానీ లేదా పైరైనప్పుడు కానీ గోపాల మిత్రులు ఆ విధంగా ఈ రోజున రావడం, ఆవు పైరవడం దాన్ని చేయడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. అంటే ఈ సృష్టిలో మెయిన్ తల్లి తర్వాత అంతటి ముఖ్యమైనది ఆవు పైరవడం, దాన్ని చేయడం జరుగుతుంది. 109వ రోజు సార్ వాళ్ళకి బుక్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండో పుస్తకం సార్, అది కూడా రాస్తా ఉన్నాను. అది కూడా తొందరలోనే ఈ 2026 పూర్తయ్యే లోపల అది కూడా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా రైతులకి, రైస్ వినియోగదారులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆ పుస్తకం. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహాం లింకన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ఒకప్పుడు. ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున 11 రోజుల్లో మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ CVR పద్ధతిలో వరి సాగు చేస్తుంటే ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక ఉత్సాహంగా మన ప్రయాణం కొనసాగింది. అది 2015లో చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేస్తే మనం 2021 నుంచి ఆ వరి వంగడం, ఆ తెలంగాణ స్థానం వరి వంగడం ఉంది కదా, 2015లోనే డేగా మురళీమోహన్ అన్నగారు, గుండాలమ్మ పాలెం టీచర్ ఆయన అన్నగారు 2015 అంటే 11 సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. అన్నగారు దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్నగారు కూడా వాళ్ళు 11 సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. ఇది 11 ఇయర్స్ అయింది కంప్లీట్ అయ్యి ఆ వరి వంగడం. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎంత సంపాదించినా కూటికి, అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. ఆ విధంగా ఆ వరి సాగు మేము చేయడం, వాటిని 10 మందికి పంపించడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగానే ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ఈ విధంగా జీవన ప్రయాణం కొనసాగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది. ఈ విధంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఈ 120 రోజుల ప్రయాణంలో విత్తనాలు చల్లడం అయితేవి, నారు మొయ్యడం అయితేవి, నారు పెరగడం అయితే, నారా తీయడం అయితే, కలుపు తీసిన అయితే, మట్టి ద్రావణం, ప్రతి ఒక్కరిని పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ఉగాది పర్వదినం అయిపోయిన తర్వాత మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఓకే, ప్రకృతి రత్న, యువ రైతు, రైస్ మిల్లర్, పుస్తక రచయితగా ఇలా అన్ని రంగాల్లో విజయం సాధించడం ఒక సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పాడి పరిశ్రమ చాలా తగ్గిపోయింది. ఇంత ముందు రోజుల్లో పాడి పంట అనేవాళ్ళు, అంటే ఆ రైతులకి పంటలతో కూడా ఈ పాడి పరిశ్రమ అనేది చాలా అద్భుతమైన పాయింట్. ఈ సదరగట్లలో పశుపోషణ భారం అయిపోయి రైతులు వారి చేయలేని పరిస్థితులలో ఈ విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి ఒక్క రైతులకి ఆపద్బాంధవుల్లాగా మన సేనయ్య సార్ కానీ, రవి సార్ కానీ ఎప్పుడో ఏ వేళలో ఫోన్ పిలిచినా కూడా ఆ ఆవులకు కానీ వాటికి కానీ ఈ విధంగా కృత్రిమ గర్భధారణ చేసి ఎన్నో మంచి మేలు రకమైనటువంటి అట కోడిదోళ్ళు కానీ, ఆవుదోళ్ళు కానీ, ఇట బరిదోళ్ళు, కొరదోళ్ళు కానీ అద్భుతమైన ఆ సంపదని ఆ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆ వంతు వాళ్ళు ఎప్పుడూ కృషి చేస్తుంటారు. వారికి రైతులందరి తరపున, నా తరపున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈరోజు మన ఆవుగడ పైరైతే అక్కడికి రావడం జరిగింది, ఆ ఫీల్డ్ గడ చూడడం జరిగింది. వాళ్ళు అమూల్యమైన టయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందు పాడి ఆ తర్వాత పంట అన్నారు మన పెద్దలు. ఏది ముందు పాడి అంటే కవ్వమాడిన ఇంట కాసులు కలకలలాడినని. ఇప్పుడంటే చాలా వరకు చేయటం లేదు, కానీ ఒకప్పుడు కవ్వమాడిన ఇంట కాసులు కలకలలాడుతూ ఉండేదంట ఆ రోజుల్లో. అమ్మమ్మ చెప్పింది. ఆమె 95 సంవత్సరాల వయసు అయితే దాదాపు 80 సంవత్సరాలు ఆవుతోనే ఆమె జీవనం చేయడం జరిగింది. 70 మ్యారేజ్ అయితే ప్రతి శుక్రవారం ఆవుతో పూజలు చేయడం, ఆవు చేయడం. ఇంకో సంగతి సార్, భూమాత, గోమాత, తులసి మాత, జన్మనిచ్చిన మాత చాలా విలువైన. ఈ సుభాష్ పాలేకర్ మెథడ్ కూడా ఒక్క ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అని నిరూపించారు. ఇప్పుడు చాలా మంది కూడా చేస్తాం. ఇప్పుడు మనం CVR మెథడ్ ఫార్మింగ్ ఏ విధంగా చేస్తున్నాము అట్లాగే ఒక ఆవుతో 30 ఎకరాల పొలం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. అది చేస్తూ ఉంటారు కూడా. ఆ విధంగా ముందు పాడి అన్నారు. పంటలైనా నష్టం చేస్తాయి, కానీ ఇది తుఫాన్లు పడ్డ కూడా పాడి ఏనాడు కూడా అంటే ఒడ్లు గొడ్లు ఉంటేనే వ్యవసాయం అమ్మమ్మ చెప్పేది. ఇవన్నీ ఈరోజు ఆమెను స్మరించుకొని చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. 109వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 11 రోజులు మాత్రమే ఉంది. 11 రోజుల్లో వరి కోత కొయ్యాలంటే 11 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే 2015 సంవత్సరంలో వీళ్ళిద్దరు గురించి ఈరోజు మనం తెలుసుకోవడం, 109వ రోజు ఇద్దరు అన్నగారుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున టీచరు డేగా మురళీమోహన్ అన్నగారు, దేవళ్ళ శ్రీనివాసులరెడ్డి అన్నగారు. డేగా మురళీమోహన్ అన్నగారు గుండాలంపాలెంలో తెలంగాణ సోనా వరి వంగడం చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు 2015లో ఆ వరి వంగడం క్రియేట్ చేస్తే బీపీటీ అదును దాటిపోతే అక్టోబర్లో బీపీటీలు వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్లో బీపీటీ వేస్తూ ఉంటారు. అదును దాటిపోయిన తర్వాత నవంబర్లో ఏం చేయాలి, టీచర్ కాబట్టి సర్వం తెలిసినటువంటి ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి గురువు దైవం, అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే మెయిన్. ఆ విధంగా అటువంటి మహత్తమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి డేగా మురళీమోహన్ అన్నగారు ఆ యూట్యూబుల్లో సెర్చ్ చేసి ఆ తెలంగాణ సోనా వరి వంగడాన్ని చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో వ్యవసాయం అక్కడ ఆ వరి వంగడం క్రియేట్ చేసినప్పుడు ఆ సీడ్ని అడిగినప్పుడు ఆ సీడ్ పంపించడం, అన్న వాళ్ళు వేయడం, తర్వాత దేవళ్ళ శ్రీనివాసులరెడ్డి అన్నగారు కూడా వేయడం. ఆ తర్వాత దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 11 సంవత్సరాల్లోనే ఒక వెలుగు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ప్రతిరోజు మనం భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం అని చెప్తా ఉంటాం. కానీ దాని సోర్సు, దాన్ని ఎవరు తీసుకొచ్చారు, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చారంటే అన్నోళ్ళే. డేగా మురళీమోహన్ అన్నగారు, దేవళ్ళ శ్రీనివాసులరెడ్డి అన్నగారు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు కూడా అన్న వాళ్ళని కలవడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నూతన వరి వంగడాలు వేస్తుంటామో KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించింది. అదేవిధంగా MTU 1426 మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించింది. RNR 31479 లావురి కృష్ణ గారు వెలువడించింది. అదేవిధంగా NLR 3648 నెల్లూరు ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు వెలువడించారు. ఇలా ఎన్నో వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా సక్సెస్ కాలేవు. ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందంటే ఒక క్లాస్లో ఒక ఉపాధ్యాయులు, మేము కూడా ఒక ఉపాధ్యాయుల కింద లెక్కే. ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, విద్యార్థులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వరి వంగడాలు వస్తూ ఉంటాయి, వేస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే క్లిక్ అవుతాయి. ఆ కోవకు చెందిందే BPT 5204 సాంబా మసూరి M వెంకటరమణారెడ్డి గారు మహనీయులు గుంటూరు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఒక వెలిగినది 40 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా మన యాన్సిస్టర్స్ కానీ మనోళ్ళు కానీ ఇప్పుడు తింటున్నట్టు BPT 5204 నెంబర్ 1. ఆ తర్వాత భర్తీ చేసింది RNR 15048 తెలంగాణ సోనా. ఈ విధంగా ఇట్లాంటి గొప్ప వరి వంగడాలు వరి కోత కోసేటప్పుడు 10 మందికి తెలియాలా, నాలెడ్జ్ అనేది అవేర్నెస్ కల్పించడం ఒక యువ రైతుగా నా ప్రథమ కర్తవ్యం. అంటే PSR పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియోలు ఈ ఫోటోలు తీయడం వల్ల నాకు ₹1 కూడా వచ్చేది ఆదాయం అయితే లేదు. కాకపోతే 10 మందికి జ్ఞానం అందించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే చదివిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన అది వదిలేసినా కూడా ఈ విధంగా ప్రోగ్రామింగ్స్ పొలాల్లో చేయడం, 10 మందికి అవేర్నెస్ అవగాహన కార్యక్రమం తెలియజేయడం ఒక సంతోషకరమైన విషయం. ఆ వరి వంగడం క్రియేట్ చేసిన వాళ్ళ గురించి స్మరించుకొని, ఆ వరి వంగడం నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చిన వాళ్ళని ఒకసారి స్మరించుకొని, ఆ తర్వాత వరి కోతలు కోస్తే అది ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అలాంటి పెద్ద గొప్ప వ్యక్తుల వల్ల తెలంగాణ సోనా అనేది సక్సెస్ అవ్వడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా నా టీం మెంబర్స్ వీళ్ళందరిని పెట్టుకొని ఈ చూశారు కదా 109 రోజులు ప్రతిరోజు ఏదో ఒక పర్సన్ మన అంటే ఉన్నాడు. ప్రతి కంకి ఈరోజు పాలు పోసుకుందంటే అది టీం మెంబర్స్ యొక్క కష్టార్జితం, అంటే వాళ్ళ యొక్క శ్రమ అది దాంట్లో ఉన్నది. ఇది 100% వాస్తవం. అందుకే ఆ అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు అన్నీ కూడా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. అది ఓకే. ఇక 11 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళడం జరుగుతుంది. 11 రోజుల్లో ఉంది. 11 రోజుల్లో వరి కోతకు వస్తాం. 11 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి ఆ తెలంగాణ సోనా యొక్క ఇన్ఫర్మేషను, డీటెయిల్స్ అన్నీ మీకు తెలియచేసిన తర్వాతనే వరి కోత కోసేది. ఇందులో ఏ మార్పు లేదు. ప్రతి ఒక్కరిని కూడా మనం మీకు అందరిని పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాతనే హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది వస్తూ ఉంది. ఉగాది పర్వదినం అయిపోగానే మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. చౌటూరు వెంకయ్య, ట్రాక్టర్ డ్రైవర్, ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనన్న, నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు,
అదేవిధంగా బాబాయ్ వేటగిరిపాలెం రండి ముందుకు. ఇంకా 11 రోజుల్లోనే ఉరికోతలు. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ శుభం కాటుకు వచ్చేసాం మనం.